నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుకొస్తున్న సినీ తారలు, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, అగ్రనేతలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు, 2 తెలుగు రాష్ట్రాలకు రిలీఫ్ ఫండ్ని సహాయార్థం పంపిస్తూ ఉన్నారు. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కూడా వాళ్ళ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుకు వస్తున్న సినీ తారలు, వరద బాధితులను ఆదుకుంటున్న సెలబ్రిటీలు, గొప్ప మనసు చాటుకుంటున్న మెగా ఫ్యామిలీ, 6 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్. వరద కారణంగా ఇప్పటికే 2 రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు జల ప్రళయం చిక్కుకున్నాయి. ఈ వరదల బీభత్సం కారణంగా ఎంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలోనే వరద బాధితులకు సాయంగా ఇప్పటికీ పలువురు సినీ నటులు తమ వంతు సాయం చేశారు. ఇందులో భాగంగా తాజాగా పలువురు సినీ తారలు ముందుకొచ్చారు. ఇందులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో కోటి చొప్పున 2 కోట్ల విరాళాలు అందించిన పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ముప్పు బారిన పడ్డ 400 పంచాయతీలకు ఒక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల విరాళాలు ప్రకటించారు. దీంతో మొత్తంగా ఆయన చేసిన సాయం 6 కోట్లు చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 2 కోట్లు అందించగా, మెగాస్టార్ చిరంజీవి ₹1,00,00,000, మహేష్ బాబు ₹1,00,00,000, అల్లు అర్జున్ ₹1,00,00,000, రామ్ చరణ్ ₹1,00,00,000, అగ్నేని కుటుంబం గ్రూప్స్ కంపెనీ ₹1,00,00,000 సాయంగా 2 తెలుగు రాష్ట్రాలకు ప్రకటించింది. ఇక వైజయంతి మూవీస్ 25 లక్షలు ఏపీకి సాయంగా అందించినట్లు ప్రకటించింది. సో ఇది ఖచ్చితంగా టాలీవుడ్ అందుకుంటుంది. మేమున్నామండి, రేపటి కోసం మేమున్నామంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా బిజినెస్ సంబంధించిన బిజినెస్ మ్యాన్స్ ఎవ్వరు కూడా రావట్లేదు, వాళ్ళు ఎక్కడ కూడా సహాయం చేయట్లేదు. సో ఎప్పటికి కూడా వీళ్ళు ప్రజల నుంచి తీసుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చే ధోరణిలో కూడా కనబడట్లేదు పెద్ద కంపెనీలు. ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వచ్చినందుకు మన తెలంగాణ టీవీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.